బ్రదర్ ఏంటి ఇక్కడ ఈ గుంటూరు పార్లమెంట్ ఎవరు గెలుస్తారు? ఇక్కడ ఓ పక్కనేమో కెలార్ రోషే గారు వైఎస్ఆర్సీపీ నుంచి, మరో పక్క ఏమో జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పోటీ చేస్తా ఉన్నారు. మరి వీరిద్దరిలో ఇక్కడ గెలిపేవరదంటారు? ఇక్కడ నాకు తెలిసినంత వాటికి పెమ్మసేన చంద్రశేఖర్ గారిదే అనుకుంటున్నాం అండి మేమైతే. ఎందుకు పెమ్మసాని గారు ఎందుకు అనుకుంటున్నాం అంటే తన రావడమే ప్రజల్లోకి రావడం, తను కింద నుంచి వచ్చి ఎదిగి పైకి రావడం వల్ల లేని వాళ్ళకి ఏ కష్టాలు ఉంటాయని తన క్లారిటీగా తెలుస్తుందని జనం అందరూ తనకే ఓటేయాలని అనుకుంటున్నారు గుంటూరు పార్లమెంట్ కి సంబంధించినంత వాటికి. అది అయితే గెలుపు ఇక్కడ పెమ్మసాని గారిదేనా అనుకుంటున్నాం పక్కా 99%. 1,00,000 ఓట్లు మెజార్టీ అనుకుంటున్నాం మేమైతే. తెలుగుదేశం తరఫున జనసేన పొత్తుతో, బీజేపీ పొత్తుతో ప్రజలందరూ కలిసి పెమ్మసాని గారిని గెలిపిస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మరి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా కిలార్ రోషే గారు కూడా మేమే గెలుస్తాము, ఇక్కడ జగన్ గారు సంక్షేమ పథకాలు ఇచ్చారు అనేసి చెప్తా ఉన్నారు. మరి దీనికి మీరేమంటారు? సంక్షేమ పథకాలంటే అందే వాళ్ళకి అందిని, అందని వాళ్ళకి అందలేదండి. అవి వాస్తవం. అది అందే వాళ్ళకంటే వైసీపీలో తిరిగే వాళ్ళకి పథకాలు అందిని, అది వాళ్ళు చేసుకున్నారు. జనసేన వైపు, తెలుగుదేశం వైపు తిరిగిన కుర్రోళ్ళు అయినా ఎవరైనా వాళ్ళు ప్రజలే. వాళ్ళకి జరగలేదు కాబట్టి వాళ్ళు ఓట్లు వేయరు. 90% ఎవరికి జరగల, 10% జరిగింది. ఆ 10%నే ఒక 60-70% చేసినట్టుగా వైసీపీ కార్యకర్తలు కానీ, వైసీపీ నాయకులు కానీ చూపిస్తున్నారు ఇప్పుడు. అలా చేయడం వల్ల ప్రజలైతే ఓట్లు వేయరు. అది పెమ్మసాని గారికి నేను, మా ఇంట్లో వాళ్ళు కాకుండా నా ఫ్రెండ్స్, మా అన్నలు, మా బామ్మర్దులు, మా వాళ్ళని మొత్తాన్ని దగ్గరుండి మరి ఓట్లు వేయించి గెలిపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఒక సైనికుల్లా పనిచేయడానికి పెమ్మసాని చంద్రశేఖర్ గారి దగ్గర. అది